ఐ యూస్ టు డూ ఆపరేషన్ ఫర్ ద బ్రెయిన్ ట్యూమర్స్, పెద్ద పెద్ద సిపి యాంగిల్ ట్యూమర్స్ ఇట్లాంటివి ఒక్కనే చేసేవాడిని ఫర్ 6 to 7 hours. సో వెన్ ఐ టు సీ దెమ్ హ్యాపీ, సో యూ ఫీల్ దట్ ఇట్స్ గ్రాటిఫైడ్. సో దెన్ ఐ మూవ్ టు స్టార్లో ఉన్నప్పుడు, అండ్ దెన్ సేమ్ మెనీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్లోంచి ఆరోగ్యశ్రీ అవన్నీ ఉండేవి అప్పుడు. సో యూస్ టు డూ మెనీ కేసెస్, ట్యూమర్స్ కానివ్వండి, స్పైన్ ట్యూమర్స్ కానివ్వండి, అండ్ స్పైన్ కూడా ట్యూమర్స్ వస్తాయా? మెనీ ట్యూమర్స్. దీస్ ఆర్ థింగ్స్ విచ్ గివ్ సాటిస్ఫాక్షన్. చిన్న పాప 15-16 years, మేబీ 20 years బిలో, స్పైనల్ కార్డ్ లోపల ట్యూమర్, స్పైనల్ కార్డ్ లోపల వెన్ను నరంలో ట్యూమర్. ఇలాంటివి మనం చేసేటప్పుడు కూడా కొంచెం క్రిటికల్గా ఉంటుంది. అంటే చేసిన తర్వాత కాళ్ళలో ఏమైనా వీక్నెస్ వస్తుందా, లేకపోతే యూరిన్ రిటెన్షన్ ఏమైనా ఉంటుందా, సో ఇట్లాంటివన్నీ మానిటరింగ్ పెట్టుకొని చేస్తాము. సో ఈ వన్స్ వీ డూ అయిపోయాక, వాళ్ళు బాగా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుని దే హ్యావ్ కిడ్స్, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, సో జాబ్స్కి వెళ్తున్నారు, మనకు వచ్చి కనపడతారంటే, సో మనకు చాలా గ్రాటిఫైయింగ్ అనిపిస్తుంది. అంటే మనకి చాలా చాలా అంటే కాంప్లికేషన్స్ అనేవి ఎవ్రీ సర్జన్ విల్ ఫేస్ కాంప్లికేషన్స్ త్రూ అవుట్. అంటే సర్జరీ చేసేవాళ్ళు నా వల్ల అందరూ బాగా అయిపోయారు అంటే తప్పది. సర్జన్స్ కన్నప్పుడు కాంప్లికేషన్స్ ఉంటాయి. మనకి ఎవరు కావాలని తెలిసి చేయాలనుకోరు, బట్ ఎస్పెషల్లీ ఇంత క్రిటికల్ బ్రాంచ్ ఉన్నప్పుడు కాంప్లికేషన్స్ కొన్ని అవుతుంటాయి. కరెక్ట్. బట్ హౌ వీ టేక్ ఇట్,